ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి సర్కార్ 420 హామీల్లో భాగంగా మరి 6 గ్యారెంటీలను అమలు చేయకుండా ఇవాళ రైతుల నడ్డి విరిచే విధంగా మరి కేసీఆర్ ప్రభుత్వాన్ని మరి గద్దదించి ఇవాళ అధికారంలోకి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి సర్కార్ మరి కేసీఆర్ చేసిన పనులను కూడా పక్కకు పెట్టి కేసీఆర్ ఇచ్చినటువంటి హామీలను కూడా పక్కకు పెట్టి నేను డబల్ ఇస్తా అని చెప్పేసి త్రిబల్ ఇస్తా అని చెప్పి మోసం చేసి వాళ్ళ అధికారంలోకి వచ్చి మరి రైతులను మరి మహిళలను మరి వృద్ధాప్యులను అందరూ మోసం చేసి ఇవాళ రేవంత్ రెడ్డి సర్కార్ తెలంగాణ రాష్ట్రంలో రాజ్యం వెళ్తా ఉన్నాడు. అతనికి తగిన గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉందని తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఇవాళ ఎంత సస్యశ్యామలంగా ఉందో మరి గతంలో అందరికీ తెలుసు. మరి ఇవాళ రేవంత్ రెడ్డి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు బంధు లేదు, రైతు బీమా లేదు, రైతు రుణమాఫీ లేదు, మరి మహిళలకు స్కూటీలు ఇస్తాను స్కూటీ లేదు, కళ్యాణ లక్ష్మి లేదు, తులం బంగారం లేదు, మరి మహిళలకు 25,000 రూపాయలు ఇస్తానని చెప్పి దొంగ హామీలు ఇచ్చి వాళ్ళ అధికారంలోకి వచ్చి వాళ్ళ రాజ్యం వెళ్తా ఉన్నాడు. మరి రేపు జరగబోయే స్థానిక ఎన్నికల్లో ఈ దొంగ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి సర్కారును గద్దెదించే వరకు మేమందరం పోరాడతామని మరి స్థానిక ఎన్నికల్లో కూడా అతనికి తగిన గుణపాఠం చెప్తామని తెలియజేస్తా ఉన్నాం. హామీలు ఇచ్చిన ప్రకారము మరి ఎన్ని హామీలు అమల్లోకి వచ్చినాయో మా ప్రజలందరూ చూస్తున్నారు. ఇవాళ ఎందుకని ఓటేసి మా చెప్పుతోటి మేము కొట్టుకుంటున్నట్టుందని ప్రజలు ఇవాళ కన్నీరు మున్నీరుగా బాధపడుతున్నారు. మరి అదేవిధంగా రైతుల పట్ల మరి రేవంత్ రెడ్డి 15,000 రూపాయలు రైతు భరోసా ఇస్తానని ఇవాళ 12,000 ఇవ్వడము మా రైతులను వెన్నీర్చినట్టుగా మరి రైతులు ఎంతో బాధపడుతున్నారు. మరి అదేవిధంగా చెప్పాలంటే మా కేసీఆర్ ప్రభుత్వంలో రైతు దేశానికి రాజుగా ఎదగాలని మరి కేసీఆర్ కోరుకురు. ఇవాళ రేవంత్ రెడ్డి కోరుకునే విధానం ఏంటంటే ఇచ్చిన మాట తప్పి మరి రైతును ముందుకు తీసుకువచ్చేది పోయి ఇవాళ రైతు వెనుక ఉండే విధంగా హామీలు ఇచ్చి ఏది చేయకుండా జనాన్ని మోసం చేసిండు. మరి అదేవిధంగా మా మహిళల పట్ల అయినా మరి ప్రతి ఒక్క మహిళకు 25,000 ఇస్తానని మరి అదేవిధంగా కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం ఇస్తానని కేసీఆర్ కిట్టు న్యూట్రిషన్ కిట్టు ఇలాంటివి ఎన్నో వచ్చేటివి ఆపేసి మరి ఆయన ఇచ్చిన హామీలను మా ప్రజలకు ఎవరికి అందకుండా ఇవాళ ఒక చేయలేని హామీలను ప్రజలకు ఒప్పుకొని మోసం చేసి గద్దెనెక్కిన తర్వాత మరి మాట తప్పడము చాలా బాధాకరమైన విషయము. ఇవాళ ఇలాంటి మోసపూరితంగా చేసిన ముఖ్యమంత్రిని బుద్ధి చెప్పాలంటే మరి వచ్చే ఎన్నికలలో మా ప్రజలందరూ మరి కేసీఆర్ను దృష్టిలో పెట్టుకొని మన కేసీఆర్ చేసిన అభివృద్ధిని చూసైనా మరి వచ్చే ఎన్నికలలో బుద్ధి చెప్పే విధంగా ప్రజలే తీర్పిస్తారని మనవి చేస్తూ జై తెలంగాణ, జై కేసీఆర్. దాంట్లో భాగంగానే రైతులకు ఇచ్చేటిది రైతు భరోసా కార్యక్రమం. గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం 10,000 రూపాయలు ఇస్తే మేము 15,000 రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చి ఇవాళ హామీని 12,000 రూపాయలు ఒక 2 దఫాల ఎగ్గొట్టి మళ్ళీ ఇప్పుడు 12,000 రూపాయలకు కుదించినటువంటి ఘనత కాంగ్రెస్ ముఖ్యమంత్రి అటువంటి రేవంత్ రెడ్డికే దక్కుతా ఉంది. రైతులందరూ ఇప్పటి వరకు వరి నాట్లు అన్ని దగ్గర పడ్డాయి. మరి ఇప్పటి వరకు కూడా రైతు భరోసా సంవత్సర కాలం నుంచి దిక్కు లేదు. మరి అదే 15,000 రూపాయలని తప్పకుండా ఏదైతే కేసీఆర్ గారు ఇచ్చి అందరూ మన్నన పొందిండో అదేవిధంగా రేవంత్ రెడ్డి కూడా ఎకరాకు 10,000 రూపాయలు రైతు భరోసా ఇవ్వాలి. అలాగే రైతు రుణమాఫీ అని చెప్పిండు, 2 లక్షల వరకు రుణమాఫీ అని చెప్పారు. మరి ఆ రుణమాఫీ మరి వాళ్ళే చెప్పారు 31,000 కోట్ల రూపాయలు దీనికి అవసరం పడుతుందని చెప్పి మరి 2,000 కోట్ల వరకే మరి అమలు చేశారు. మరి ఇంకా 11,000 కోట్ల రూపాయల రైతులకు మరి ఎప్పుడు అమలు చేస్తారు? మరి వాళ్ళకు కూడా 2 లక్షల రుణమాఫీ వెంటనే చేయాలి. రైతులకు 15,000 ఎకరాకు రైతు భరోసా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. జై తెలంగాణ. 6 గ్యారెంటీలు అని అమలు చేస్తామని చెప్పేసి మరి మహిళలకు 2,500 కళ్యాణ లక్ష్మి లక్ష రూపాయలతో పాటు తులం బంగారము, రైతు భరోసా కింద 15,000 ఇట్లా చెప్పుకుంటూ పోతే 420 గ్యారంటీలు ఇస్తామని చెప్పేసి మరి ఎన్నికల ప్రచారంలో వాగ్దానాలు చేసిండు. మరి గద్దెనెక్కినాక ఒకటి తూట్లు పడుచుకుంటా పోతా ఉన్నాడు. మరి రుణమాఫీ అన్నాడు 60% అయినా ఇంకా 40% రుణమాఫీ కాలేదు. అదేవిధంగా నిన్న మొన్నటికి కూడా మేము 15,000 ఇస్తాం, ఎకరాకు 10,000 ఏమిటి సరిపోతాయి, 3 పంటలకు ఇస్తామన్నాడు. 2 పంటలకు ఆల్రెడీ ఎగ్గొట్టిండు. మళ్ళీ ఇప్పుడు నేను దున్నునికే ఇస్తా, అర్ధ ఎకరమా 2 ఎకరాల ఎంత దున్నే గంతే ఇస్తా అంటుండు. మరి 15,000 కాదు మాతో 12,000 అయితే అంటుడు. అన్ని మోసపూరిత వాగ్దానాలు చేసి ఇలా గవర్నమెంట్లోకి వచ్చి ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజలను మోసం చేస్తా ఉన్నాడు. పేద ప్రజలను కూడా నట్టేట ముంచి రాజ్యం వెళ్తున్న ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి బుద్ధి చెప్పేలా
ఈరోజు ధర్నా కార్యక్రమానికి వచ్చినటువంటి రైతులకు మరియు పార్టీ కార్యకర్తలందరికీ కూడా నా యొక్క నమస్కారాలు తెలుపుకుంటూ, ముఖ్యంగా 2 లక్షల రుణమాఫీ చేస్తాం, మీరు బ్యాంకులకు పోయి 2 లక్షల రూపాయలు తీసుకొని డిసెంబర్ 9 తారీఖున రుణమాఫీ చేస్తామని చెప్పి హామీ ఇచ్చి ఓట్లు వేయించుకొని గద్దెనెక్కిన తర్వాత 2 లక్షలు కాదు కదా, సగం మంది కూడా రుణమాఫీ చేయక ఎగ్గొట్టిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం.